ఎంతో మంది ఈ అమరావతి మీద విషయం చిమ్ముతూ ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు, స్వార్థపరులు, అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు, కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను నిన్నటి రోజున ప్రజలందరూ కూడా వాలంటీర్గా, ఎందుకంటే స్వయంగా నేను బాపట్ల, ఏలూరు జిల్లాల్లో నేను చూశాను. నేను వాహనాలు సరిపోక కొన్ని వేల మంది గ్రామాల్లోనే మిగిలిపోతున్నాయి. బస్సుల్లో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అంగన్వాడీ ఎవరైతే రావాలనుకున్నారో వారందరికీ ప్లేస్ లేకోకుండా చేసి మేము వెళ్ళాలి మా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకోకుండా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా ఈ సభలో విశ్వగురువుగా గుర్తించబడ్డ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం కానివ్వండి, ఆయనకున్న గొప్ప దూరదృష్టి కానివ్వండి, ఆయనకి ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నేను సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నిర్మాణం, ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం, అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు. కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది, అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసాం. ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి, లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఏమిటంటే నిన్నటి రోజున అమరావతి వస్తుందో రాదో, మళ్లీ దుష్ట శక్తులు రాష్ట్రంలోకి వస్తే అమరావతి ఏమైపోతుందో అని అనేక అనుమానాల్లో డోలాయమానం పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత లోకేష్ గారి సమక్షంలో 49,000 కోట్ల విలువ చేసే 74 పనులకి, అమరావతికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం కానివ్వండి, 5,028 కోట్ల రూపాయలు వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్, మన రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కానివ్వండి, 3,600 కోట్ల రూపాయలు అదేవిధంగా నేషనల్ హైవేస్ కు సంబంధించిన రహదారులు, 254 కోట్ల రూపాయలు సంబంధించిన రైల్వే పనుల్ని జాతికి మన శంకుస్థాపన చేయటం కానీ, జాతికి పునరంకితం చేయటం కానీ కార్యక్రమాలు చేయటం ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే ఈ రాష్ట్రం మళ్లీ దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్లగలదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి నా ప్రధానమంత్రి గారు కల్పించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ల భుజాలకి నా భుజాన్ని తోడించి ఈ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో మేలు చేయబోతుందో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వారు ప్రతి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటల ద్వారా మరి మనందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే, పోలవరం ప్రాజెక్టుని దురదృష్టవశాత్తు గత ఇరిగేషన్ శాఖ మంత్రులు గత ప్రభుత్వంలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో అని చెప్పేసి చెప్పలేము అని చెప్పిన పరిస్థితి నుంచి ఒక 2 సంవత్సరాల్లో మరి పోలవరం పూర్తి చేసుకోగలమనే నమ్మకాన్ని మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో సాధ్యమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా కొంతమంది నీచ ప్రాణులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి
5 సంవత్సరాలు మాట్లాడారు. ఆయన కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు టెక్నాలజీలో ప్రధానమంత్రి గారిని పొగిడితే ఆయన మాటల్లోనే ఆయన ఏమన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని నీచ ప్రాణులు కానివ్వండి, అవివేకులు కానివ్వండి, ఆలోచన లేని స్వార్థపరులు, మరి సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. విశ్వగురువుగా గుర్తించబడ్డ సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలని పరిశీలించడానికి, అర్థం చేసుకుంటానికి, వాటన్నిటినీ మహారాష్ట్రలో కూడా అమలు చేయటానికి కొంత అధికారులను నియమించుకుని ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నానని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటో కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. కేవలం ఏదో పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి దాంతోనే రాష్ట్రం బాగుపడుతుంది, లేదా ప్రజలు ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతారు అని ఆలోచన ఎంతవరకు మేలు చేస్తుందో ఈ సమాజ అభివృద్ధికి ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటమే కాకుండా అమరావతి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటమే కాకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా తోడ్పడతానని చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో దుష్టగ్రహాలన్నీ కూడా పారిపోయినాయని. ప్రధానమంత్రి గారు మీటింగ్ జరిగేటప్పుడే అక్కడ అగ్నిగ్రహం ఉంది, దాని వెనకమాల ఉన్న దుష్ట హస్తం ఉందంటారా లేకపోతే? తప్పుకోకుండా, ఎందుకంటే వారి కడుపు మంట ఏదో అర్థమైంది. ఈ అమరావతి పునర్నిర్మాణానికి వచ్చినప్పుడు బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పాటు కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని వస్తారేమో కొంతమందిని అనుకున్నాం. సరే వాళ్ళు రారు అని తెలిసిందే, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎంతసేపు ఏదో ధరలు లేవు అంటే వాళ్ళ కడుపు మంటతో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కరెక్టే, మనందరికీ కూడా తెలిసిందే. సాక్షాత్తు దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ రాక్షసులు కూడా కొంతమంది ఉంటారు. ఆ రాక్షసులు సంహరించడమే దేవతా నాయకుల యొక్క విధి కాబట్టి దాంట్లో ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో దాని గురించి పూర్తి అవగాహన నాకు లేదు. ఎవరైనా ఉండి కూడా ఉండొచ్చేమో. ఒకసారి ప్రభుత్వం, మరి ఏదైతే పోలీస్ శాఖ వారు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీలు తెలుస్తారు. వాళ్ళు ఎవరు గుర్తించడానికి? వాళ్ళు గుర్తించాల్సిన అవసరమే లేదు. 164 మంది శాసనసభ్యులు, 164 మంది శాసనసభ్యులు, 5 కోట్ల మంది ఆంధ్రులు అందరూ కూడా ఈ అమరావతిని ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటంలో వారి పాత్ర, వారి ఉత్సాహం అంతా కూడా మనం చవి చూసాం. కాబట్టి కొంతమంది ఇప్పుడు మనం లారీలో చూస్తూ ఉంటాం, నన్ను చూసి ఏడవకురా అని చెప్పేసి లారీ వెనకాల రాస్తూ ఉంటారు. అలా ఉన్నవాళ్ళు మనం ఏం చేయలేం, వాళ్ళకి చెప్తాం ఏడవకురా అని చెప్పేసి. ఏడిస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ గుద్దుకుని వాళ్ళే బాధపడతారని చెప్పేసి అంటాం. అది మన తప్పు చేయొద్దని చెప్పటం మనందరి విధి. అంతేగాని వాళ్ళు సహకరిస్తారా, వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారనేది ఇక్కడ అవసరం లేని విషయం. బాగుండేది అని ప్రతి మంచి మనిషి కూడా అనుకుంటాడు, కానీ వారి ఆలోచన విధానం, వారి కడుపులో మంట, వాటి గురించి తెలిసిన వాళ్ళం వారు వస్తారని చెప్పేసి అయితే ఊహించలేదు. వస్తే బాగుంటుందని చెప్పి సాధించారు. ఎందుకంటే మన రాజధాని, ప్రధానమంత్రి గారు కూడా ఎన్నిసార్లు చెప్పారు, ఈ అమరావతి నగరం వికసిత్ భారత్కి, స్వర్ణాంధ్రకి పునాది కాబోతుందని చెప్పారు. వికసిత్ భారత్కి, స్వర్ణాంధ్రకి పునాది అయ్యే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని ఉత్సాహపడతారు. నేను ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు
ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు వెళ్ళేసి దాంట్లో ప్రతి ఒక్కరం కూడా ఇది మంచి జరగడం కోసం ఏదైతే అనుకుంటామో ప్రతి మంచివాడు ఆ విధంగా కోరుకుంటారు. సో మంచిని ఆశించని ఎవడైనా సరే రాకపోతే దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను.